ప్రసాద్ గారు ఏంటి మీరు వస్తుంది అనుకుంటున్నారా అనుమతి? ఎందుకంటే గతంలో అంటే ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టి రకరకాల కారణాలతోని ఉన్నాయి. ఇప్పుడు ఇల్లీగల్ ఆస్పెక్ట్ ని జడ్జి గారి మైండ్ లో ఏముందని మనం ప్రిడిక్ట్ చేయలేం. ఇట్స్ లెఫ్ట్ టు ది డిస్క్రిప్షన్ ఆఫ్ ద కోర్ట్. కోర్టు యొక్క విచక్షణకు సంబంధించింది. ఇప్పుడు బెయిల్ అంటారా, బెయిల్ కూడా కానివ్వండి డిస్క్రిప్షన్ ఆఫ్ ది జడ్జ్, సర్కమ్స్టాన్సెస్ బట్టి డాక్యుమెంట్. ఇప్పుడు జగన్ గారి కేసులో అన్ని డాక్యుమెంట్ స్పీక్స్, అన్నిట్లో కూడా డాక్యుమెంటరీ ఎవిడెన్స్ ఉంటాయి. ఇప్పుడు బెయిల్ అంటే ఇప్పుడు చూడండి, ఒక రకంగా చెప్పాలంటే బెయిల్ అనేది ఒక నిందితుడి యొక్క రైట్ అనే చెప్పాలా. ఎందుకంటే ఒక నిందితుని తీసుకుపోయి జైల్లో పెట్టేసి ఈ కేసులో నుండి నువ్వు నిర్దోషి అని నిరూపించుకుంటే వాడు ఎట్లా నిరూపించుకుంటాడు? వాడు లోపల బంధించేస్తే పక్కన ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ఏమో ఫ్రీగా ఉంది, వాడిని దొంగ నిరూపించడానికి ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీకి లిబర్టీ ఉంటుంది. ఆ డాక్యుమెంట్స్ గ్యాదర్ చేయడం, ఈ డాక్యుమెంట్ గ్యాదర్ చేయడం వాళ్ళు బిజీగా ఉంటారు. అట్లా నిందితుడికి కూడా వెసులుబాటు ఇవ్వాలి కదా, తన నిర్దేశం నిరూపించుకుంటే వాడికి కూడా కొన్ని సందర్భాల్లో బెయిల్ ఇవ్వాలి. ఆ బెయిల్ ఏ కండిషన్స్ మీద ఇస్తారు? దేశం విడిచి పారిపోకూడదు ఫస్ట్ థింగ్, రెండోది సాక్షుల్ని ఇన్ఫ్లుయెన్స్ చేయకూడదు, ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీస్ ని ఏదైతే విచారణ సంస్థలు ఉన్నాయో వాటిని ప్రభావితం చేయకూడదు. ఇట్లాంటి 3-4 కారణాల చేత బెయిల్ ఇవ్వకుండా ఆపుతారు. జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు చూడండి, మీరు చెప్పినా చెప్పకపోయినా చాలా శక్తివంతమైన డబ్బు ఉన్న నాయకుడు, తెలుసు దాకా ముఖ్యమంత్రిగా ఉన్నాడు, బాగా డబ్బు ఉంది. గతంలో కూడా ఇతని యొక్క అనుచరులు, ఇతని యొక్క వాట్ టు సే బ్యాచ్ గాలి జనార్దన్ రెడ్డి జడ్జిలను కొనుగోలు చేసి బెయిల్ కోసం అని చెప్పి జడ్జిలను కొనుగోలు చేసినటువంటి వ్యవహారంలో వాళ్ళు నిందితులుగా ఉన్నారు. వాళ్ళ వల్ల ఇబ్బందులు కూడా జరిగినాయి జడ్జీలు కూడా. ఇవన్నీ ఉన్నాయి. దీని అన్నింటినీ కోర్టు క్రోడీకరించుకునేసి జడ్జి యొక్క డిస్క్రిప్షన్ అనమాట. అది మే గ్రాంట్ బెయిల్, మే గ్రాంట్ పర్మిషన్, లేకుంటే రిజెక్ట్ చేయొచ్చు కారణాలు చూపించి. ఏదేమైనప్పటికీ కూడా దిస్ ఇస్ లీగల్ ఆస్పెక్ట్, జడ్జి గారి ఇష్టం, దాన్ని మనం క్వశ్చన్ చేయడానికి లేదు. అంతే కదా, వాళ్ళ యొక్క డిస్క్రిప్షన్, సందేహం ఉండదు. కాకుంటే జగన్మోహన్ రెడ్డి గారి లండన్ పర్యటన, పార్టీ ఎగ్జిస్టెన్స్, ఈ అంశానికి వస్తే చాలా క్లిష్టమైనటువంటి పరిస్థితిలో ఉన్నారు జగన్మోహన్ రెడ్డి, మీకు దాంట్లో సందేహం లేదు. ఇప్పుడు చూడండి, వాళ్ళ పార్టీలో ఉన్నటువంటి ప్రముఖ నాయకుల యొక్క ఒక మాట సార్ మీరు కంటిన్యూ చేయండి దాని తర్వాత. ఇప్పుడు అనుమతులు కోరుతున్నప్పుడు బయటకు వెళ్ళడానికి, విదేశాలకు వెళ్ళడానికి సమయం ఉన్నప్పుడు కోర్టుకు హాజరవ్వడానికి సమయం లేదా అని ప్రశ్నించేందుకు అవకాశం లేదా? ఇప్పుడు మొన్నటి దాకా ఆయన ఏమన్నాడు, వాయిదాలకు రావాలని అడుగుతారు కదా, సిబిఐ ఈ విషయాన్ని అక్కడ పొందుపరచాలి కదా. ఇక్కడ కూడా ఈ పాయింట్ లో కూడా కోర్టు అతనికి ఎగ్జామ్షన్ ఇచ్చింది. కోర్టు ఇచ్చింది అతనికి ఎగ్జామ్షన్. వాయిదాలకు ఇప్పుడండి, అప్పుడు కాదు, అప్పుడు ఇచ్చినటువంటి ఎగ్జామ్షన్ ఇప్పుడు కూడా కొనసాగుతా ఉంది. ఇప్పుడు ఎమ్మెల్యేనే కదా సార్. ఇప్పుడు ఒక విషయం సార్, ఇక్కడ ఒక విషయం, అప్పుడు ఆయన ముఖ్యమంత్రి హోదాలో బిజీగా ఉన్నాను, 5 కోట్ల మంది ప్రజల యొక్క బాగోగులు చూసుకోవాలి, అవ్వా తాతలకి పింఛనీళ్ళు ఇవ్వాలా, బట్టన్లు నొక్కాలా, అవి చేయాలి, ఇవి చేయాలని చెప్పి చాలా కారణాలు చెప్పాడు. సరే కోర్టు ఏదో పాపం బట్టన్లు నొక్కాలి కదా, ఈయన పాపం ఈయన తీసుకొచ్చేసి హైదరాబాద్ కి ఈడు తిప్పుతా ఉంటే బట్టన్లు నొక్కడం చాలా ఇబ్బంది అయిపోతుంది చెప్పి ఏదో ఎగ్జామ్షన్ ఇచ్చేసింది. ఇప్పుడు మళ్ళీ కూడా దానిపైన సిబిఐ కౌంటర్ వేసి ప్రతి వాయిదాకి హాజరయ్యే విధంగా చేస్తుంది. ఇప్పుడే కదా 3 నెలలే కదా అయింది. కోర్ట్ విల్ టేక్ ఇట్ ఓన్ డైరెక్షన్, ఓన్ కోర్స్ ఆఫ్ యాక్షన్. ఇప్పుడు పెద్దలు చెప్పినట్టు, జస్టిస్ ఎన్వి రమణ గారు కూడా చెప్పినట్టు, రాజకీయ నాయకుల పైన ఉన్న కేసులన్నీ కూడా 1 సంవత్సరంలోనే పూర్తి అవ్వాలి, కంప్లీట్ చేయాలి విచారణ అనే ఆస్పెక్ట్ కూడా ఉంది. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకునేసి త్వరగా జగన్మోహన్ రెడ్డికి న్యాయం జరగాలన్నా, రాష్ట్ర ప్రజలకు న్యాయం జరగాలన్నా ఒక స్పెషల్ కోర్ట్ ట్రయల్ లాగా ఏర్పాటు చేసి డే టు డే ట్రయల్ కండక్ట్ చేసి దీన్ని త్వరగా విచారించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇది ఒక ఆస్పెక్ట్ అయితే, ఇంకా నా యొక్క అసలు ఉద్దేశం ఏంటంటే పార్టీ ఎగ్జిస్టెన్స్, జగన్మోహన్ రెడ్డి యొక్క పరిస్థితి ఏంది అనే పాయింట్ చర్చకు వస్తే చాలా కన్ఫ్యూజ్డ్ స్టేట్ ఆఫ్ మైండ్ లో ఉన్నాడు ఆయన. ఒక డిప్రెషన్ లో, ఒక ఫ్రస్ట్రేషన్ లో ఉన్నట్టు కనిపిస్తున్నాడు. దానికి ముఖ్య కారణం ఏంటంటే మీడియా ముందుకు వస్తే కూడా మీడియా వాళ్ళు అడిగినటువంటి ప్రశ్నలకు కూడా ఈ ఫేస్ చేయలేకపోతున్నాడు మీడియాని. మరి అడగాలి కదా ప్రశ్నలు. ఇప్పటిదాకా మీడియా ముందుకు ఎప్పుడు వచ్చి ఆయన మాట్లాడలేదు, ఈ మధ్య మాట్లాడుతున్నారు కాబట్టి అడుగుతారు కదా.
మాట్లాడితే కూడా పాపం బెకబెక అనేస్తుంది, ఏం సమాధానం చెప్పలేకపోతున్నాడు. మీడియా ఇప్పుడు కరెక్ట్ గా 10 నిమిషాలు మాట్లాడతాడు సార్. అసలు పాయింట్ అడిగేటప్పటికి మీ బోర్డు జర్నలిస్టులు నాకు ఆకలిగా ఉంది, నాకు పని ఉంది, ఫ్లైట్ టైం అయింది, ఇంట్లో అది ఉంది ఇది అని చెప్పి చెక్కేస్తున్నాడు. ఇప్పుడు పరిస్థితి జై జగన్ జై జగన్ అంటే మొదలెడుతున్నారు. ఆ జై అదో కర్మ, జగన్ అదే కర్మ. అది చాలా ముఖ్యమైన పాయింట్. ఆ అచ్యుతాపురంలో అంటే ఏం జై జగన్ అనగానే వెళ్ళిపోవాలి అక్కడ నుంచి ఇంకా ఆయన. అది సిగ్నల్ అన్నమాట. స్ట్రాటజీ అక్కడ. ఇప్పుడు చూడండి, అచ్యుతాపురంలో పాపం ఆ ఫార్మసీ కంపెనీలో ప్రమాదం జరిగి 17 మంది చనిపోతే అక్కడ పోయి చిరునవ్వులు చిందిస్తా ఉన్నాడు, వాళ్ళు ముద్దులు పెడతా ఉన్నాడు, నవ్వుతా ఉన్నాడు. ఆయన బెడ్ మీద పడుకున్నట్టు బాగున్నారని అడుగుతున్నాడు. మరి ఆయన బాగుంటే హాస్పిటల్కి ఎందుకు వస్తారా వాళ్ళు బాబు? మినిమం సెన్స్ అనే లేకుండా ఆయన ఎవరో బెడ్ మీద పడుకొని పాపం మూలుగుతా ఉన్నాడు. ఒక పెద్ద ఆయన పాపం ఆయన దగ్గర పోయి బాగున్నారా అని అడుగుతున్నాడు. ఇవన్నీ నాకేమనిపిస్తుంటే అతని యొక్క మానసిక స్థితిలో ఏదో కొద్ది తేడా కనిపిస్తా ఉంది. చనిపోతే అక్కడ పోయి సవాల్ దగ్గర పోతే జై జగన్ జై జగన్ అని అరిసేది. ముందుగానే ఈ ఆర్టిస్టిక్ టీం రెడీ చేసి, మేనేజ్మెంట్ టీం రెడీ చేసి వాళ్ళు కాబోయే సీఎం 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 అని అరుస్తూ ఉంటారు. ఇంకో ముఖ్యమైన విషయం చెప్తాను, పార్టీలో పరిస్థితులు బాగలేవు. నాయకులు చూడండి, ఆ విజయసాయి రెడ్డి యొక్క రాసలీలలు టీవీలలో గందరగోళం అవటం, ఆ తర్వాత ఆయన దువ్వాడ సీను గారి యొక్క రాసలీలలు అవి వైరల్ కావటం, నిన్నగాక మొన్న ఇంకో ఆయన ఎమ్మెల్సీ అనంత్ బాబు ఆయన యొక్క రాసలీలలు టీవీలలో ఎక్కడ చూసినా వైరల్ కావటం, త్వరలో ఇంకొక మాజీ ఎమ్మెల్యేది కూడా వస్తుంది చూడండి. డే బై డే సీరియల్ 1 by 1 కార్తీక దీపం సీరియల్ లాగా వస్తా ఉంది వీళ్ళ యొక్క ఆటలు, వీళ్ళ యొక్క కథలు, కరాకలు. ఈ పరిస్థితుల్లో పార్టీ మసల జాలదు అనేటువంటి కన్ఫ్యూజన్ స్టేట్ చేశాడు జగన్మోహన్ రెడ్డి. వైసీపీ పార్టీ మొత్తం చూడండి, వాళ్ళ నాయకుల యొక్క చరిత్ర అంతా. సరే, ఆయన కన్ఫ్యూజన్ లో ఉంటే వారి పార్టీకి డ్యామేజ్, కానీ ప్రజల్ని కన్ఫ్యూజ్ చేద్దామని బయటకు వస్తేనే ఇబ్బంది ఉంటుంది. రవికిరణ్ గారు సార్ ఒక విషయం, ప్రజలు క్లియర్ గా ఉన్నారు, క్లియర్ మ్యాండేట్ ఇచ్చేసి అయిపోయింది. జగన్మోహన్ రెడ్డి నేను చెప్తున్నాను, రాసి పెట్టుకుని. ఇంతకు ముందు కూడా నేను ఎలక్షన్ కు ముందు కూడా ఇదే ఏబిఎన్ డిబేట్ లో నేను చెప్పాను. లండన్ పోతూ జగన్మోహన్ రెడ్డి ఏం చెప్పాడు తెలుసా? కౌంటింగ్ పోలింగ్ అయిపోయిన తర్వాత ఆ ఐపాక్ టీము బీపాక్ టీము చూసారు, వాళ్ళకి చెప్పారు దేశం షాక్ గురవుతుంది చూడండి. అరే తీరా ఆయన నేను చెప్పాను, నువ్వు షాక్ గురవుతావు చూసుకొని చెప్పా. ఇంకొకటి విషయం కూడా చెప్పా, కౌంటింగ్ జరుగుతా ఉంటే 5వ రౌండ్ 6వ రౌండ్ కంతా పరారైపోతారు మీరు పోలింగ్ కౌంటింగ్ బూత్ లో నుంచి అని చెప్పా. పరారైపోయినారా? పరారు మొత్తం. కొడాలి నాని కానుడు, రోజా ఇక్కడ చిత్తూరు జిల్లాలో డాన్స్ మాస్టర్ రోజా, ఆమె పరారు, అందరూ వెళ్ళిపోయారు. కాబట్టి నేను చెప్తున్నాను, కరెక్ట్ గా 1 year కంతా వైసీపీ నామరూపాలు లేకుండా పోతుంది. 1 year పార్టీ స్ట్రక్చర్ ఉండదు. మరెవరు ప్రత్యామ్నాయం సార్? ఈ రాష్ట్రంలో ప్రత్యామ్నాయం అంటూ ఉండదు. అంటే అట్లాగా సార్, ఇప్పుడు ఏదో ఒక పార్టీ ఆ పార్టీ స్థానాన్ని కొంత రీప్లేస్ చేయాలి, ప్రశ్నించేవారు. కాంగ్రెస్ పార్టీ ఏదో కొద్దిగా ఫైట్ ఇవ్వగలుగుతుందేమో మాకు. అంటే జగన్మోహన్ రెడ్డి గారి కన్నా షర్మిలా గారు ఆ విషయంలో ఫైటర్ అనే విషయాన్ని నమ్ముతారా? నేను నమ్ముతున్నాను. జగన్మోహన్ రెడ్డి గారు పొలిటికల్ గా ఎత్తిపోయింది. చచ్చిపోయిన పాములు ఎన్నిసార్లు కొడతాము మాట్లాడితే. కాకుంటే ఆ ఈ మేనేజ్మెంట్ స్కిల్స్ తో ఈ డబ్బులు ఇచ్చిన వాళ్ళు కదా, పెట్టుబడులు పెట్టారు కదా పార్టీ పైన. మన దాకా 5,000 కోట్లు దాకా ఇన్వెస్ట్ చేసినారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పైన. ఇన్వెస్టర్స్ అయితే మీ పారిశ్రామికవేత్తలని వాళ్ళని కొద్దిగా అట్లా మెస్మరైజ్ చేయడానికి, వాళ్ళ నుండి తప్పించుకోవడానికి ఆ క్రౌడ్ మేనేజ్మెంట్ ఒక 500 మందిని 1000 మందిని తీసుకురావటం ఎయిర్పోర్ట్ల కాడికి, అన్న వస్తున్నాడు రా జై జై సీఎం 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 అని అనిపించేది, అన్నకి రక్తం తిలకం దిద్దేదానికి ఒకడు వచ్చేది, అన్న జిందాబాద్ అనేది. ఇవన్నిటిని కొద్దిగా సోషల్ మీడియాలో, సాక్షి ఛానల్లో 500 మంది క్రౌడ్ ని గ్రీన్ మ్యాట్ పర్ఫార్మెన్స్ ద్వారా ఒక 1,00,000 మందిగా చూపించేది. సిద్ధమా నడిచినట్టు చూడండి మీటింగ్ లో. సరే, రవికిరణ్ ఒక్క నిమిషం.